నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదని, రెడ్ బుక్ పొలిటికల్ నడుస్తుందని చెప్పి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ అంతా రక్తం ఓడుతుందని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? చంద్రబాబు నాయుడు గారే హింసా రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారని గుంటూరులో జరిగినటువంటి నాగమల్లేశ్వరరావు గారి గురించి ప్రస్తావిస్తూ ఆయన వీడియోని షేర్ చేసి మరీ కూడా చేసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలి? అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవికి పనికిరారని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన తీరుని ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రక్తం ఓడుతుంది. అసలు చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసులు, వేధింపులు ఇవి కూడా సాధ్యం కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి ప్రోత్సహించి దాడులు చేయిస్తున్నారు. దీనికి ఉదాహరణ ఈ నాగమల్లేశ్వర ఇష్యూ ఏదుందో. సో చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి అర్హులేనా, రాష్ట్రపతి పాలన ఎందుకు విధించకూడదు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సార్, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 7గురిని చంపేశారు టీడీపీ వాళ్ళు, ఓ మాదిరి నాయకుల్ని, కార్యకర్తలని. అలాగే దాడులు కూడా అనంతపురంలో ఒట్టుపడిన జగన్ అభిమాని వెళ్ళి ఒక తెలుగుదేశం వాళ్ళు కొట్టేశాడు మాట్లాడుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా సహించారు, చూసి సహిస్తున్నారు. ఇవాళకి కూడా కులం మీద దాడి, పార్టీ మీద దాడి, కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ ఉదార వైఖరి, సహృదయత, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనేటువంటి తాపత్రయం, కక్ష తీర్చుకోకూడదు, కక్ష రాజకీయాలు ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా స్పీడ్ తగ్గిపోయింది. లోకేష్ గారు కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికైనా మేలు చేసేది దాని మీద ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందంటే, మిర్చి అనే సినిమా చూసారు మీరు? అందులో ఒక అతను ఈ గొడవలు ఉండకూడదు అనుకుంటాడు, హీరో తండ్రి. హీరో ఏమనుకుంటాడంటే, ఒకళ్ళ అనుకుంటే సరిపోతే ఇద్దరు అనుకోవాలి, గొడవలు ఉండకూడదని అనుకుంటాడు. అది మంచి పాయింట్ యాక్చువల్గా. నిజంగానే రెండు వైపులా ఉండాలి మార్పు. ఒకవైపు మార్పు వచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి కక్ష తీర్చుకొని జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసాడని నేను అరెస్ట్ చేయను అని చంద్రబాబు నాయుడు గారి పెద్ద మనిషిగా అనుకున్నా, అవతలోడు అనుకున్నంతకాలం ఇది అలాగే నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఇలా అనుకోవడం వల్ల వీళ్ళు కేటర్కి వీళ్ళు దూరం అవుతారు తప్ప అతనిలో మార్పు ఏమి రాదు. ఇది వాస్తవం. యాక్చువల్గా ఆ మన్నవ అనే గ్రామంలో ఆ దాడి పాశవికంగానే ఉంది. ఒక వ్యక్తిని కూర్చున్నామని వచ్చి కొట్టేశారు, పడిపోయాడు అతను. నిజంగానే దుర్మార్గం. ఖచ్చితంగా అది మనం ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళ నుంచి వచ్చిన వివరణ ఏంటంటే, గ్రామానికి సంబంధించి ఆ పొన్నూరు నియోజకవర్గం అది. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వివరణ ఏంటంటే, అతను సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన అరాచకాల, దుర్మార్గాలకి డెఫినెట్గా వ్యక్తిగతంగా కక్షలు కొంతమంది పెంచుకుంటారు. ప్రభుత్వం మారింది, అతని చేతిలో పెత్తనం లేదు, పోలీసు మంచి అతని చేతిలో లేదన్నప్పుడు వాళ్ళు పగదీర్చుకున్నారు. ఇది సహజంగానే కొన్ని చోట్ల జరుగుద్ది. అయినా సరే దాన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు మనం ఏంటండి. కానీ మనం ఏం చెప్తున్నాం, అట్టుకట్టు పెట్టమంటున్నాం కదా, మనమే చెప్తున్నాం కదా ఏంటండి. చాలామంది కార్యకర్తలు అట్టుకట్టున్నారు పెట్టాలి, ఎందుకు వదిలేయాలంటున్నారు. అరాచకం, నిజంగా అతను అరాచకం చేస్తే డెఫినెట్గా ఇది పర్లేదు, లెవెల్ అయిపోద్ది. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, ఈసారి మన అధికారం ఉంది కానీ మనం ఇచ్చిపోకూడదు అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ నోటికి హద్దు లేకుండా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. నిన్నగాక మొన్నటిదాకా నోరు మూసుకున్న పెద్దిరెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏంటండి. ఇలాగా ఒక 10 మంది 20 మంది వరకు ఇవాళకి అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో కూడా నోటుకొచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. బీజేపీ వాసన నుండి, బీజేపీ మనుషులు అనుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు గారిని వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పనాలు చేస్తూ ఉంటారు, మాలాంటి వాళ్ళందరినీ తిట్టిస్తున్నారు. కానీ మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన దుర్మార్గాలు ఏమి లేవు. ఇక్కడ అసలు రాష్ట్రపతి 3 సార్లు పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అప్పుడే పెట్టినట్టు ఇప్పుడు ఎందుకు పెడతారు? అరాచకాలు వీళ్ళు చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళకే విమర్శిస్తున్నారు. కానీ మన మాటల కన్నా చేతలు ముఖ్యం. ఆ అరాచకాల కారకులైన వాళ్ళందరినీ లోపల పెట్టి దానికి సంబంధించిన వివరణలతో సహా ప్రతి కూడల్లోనూ పోస్టర్లు వేసి దాన్ని ఉంచాలి. ఎలక్షన్ల ముందు ప్రచారం కాదండి, ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ ఇంట్లో డ్రైవర్లకి, ఇంట్లో పని మనుషులకు వాడారు. మీరు ప్రజల కోసం, ప్రజలకు తెలియజేయడం కోసం వాడితే ఎవరు అభ్యంతరం పెట్టరు. లేదంటే ఇవాళ అతను చేసిన అరాచకాలన్నీ
చాలా సెలెక్టివ్ అమ్నీషియా. అతని తరపున మాట్లాడిన వాళ్ళు కూడా మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ కుట్ర ఎలాగుంటుందంటే, ఈటీవీ విన్ అని ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. అందులో AIR ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని సినిమా వచ్చింది. అందులో ఒక కులం మీద లేకపోతే 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంత దారుణమైన సీన్లు తీశారంటే, అది అసలు వీళ్ళు ఏం పాపం చేశారు, వీళ్ళ మీద అలా క్రమం తప్పకుండా దాడి జరుగుతుంది అనేటువంటిది ఒక గమనించాలి. కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ లక్ష్యం చేసుకుని తెలుగుదేశం పార్టీని బద్నాం చేయాలంటే ఒక కులం మీద దాడి చేయాలి. దాన్ని విజయవంతంగా చేసాడు జగన్మోహన్ రెడ్డి. అది ఫలించలేదు, ప్రజలు ఒప్పుకోలేదు. అయినా సరే మారలేదు వాళ్ళు. మళ్ళా తిరిగి ఆ కులం మీదే ఆ హాస్టల్స్లో ఈ ప్రభుత్వ లోకేష్ గారు శాఖ మీద చెడ్డ పేరు తీసుకురావాలి. ఆయన హాస్టల్స్లో సరిగ్గా ఫుడ్ లేదు, హాస్టల్స్లో కెమెరాలు ఉన్నాయి, లేదా వాళ్ళు హాల్ టికెట్లు అందలేదు, లేదా వాళ్ళకి డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని ఆయన శాఖకి చెడ్డ పేరు వచ్చేలాగా మ్యాక్సిమం ప్లాన్ చేస్తున్నారు. లేదా కులం మీద దాడి చేస్తున్నారు. ఏం మారలేదు వాళ్ళ పత్రికల్లోనూ లేకపోతే దాంట్లోనూ ఏదో రూపంలో. అదే ఇప్పుడు ఈటీవీలో మనం ఊహించాం, ఈటీవీ నుంచి ఇటువంటి కులాల మధ్య చిచ్చు పెట్టే సినిమా వాళ్ళ ప్లాట్ఫామ్ మీద వస్తుందని. దాని క్రియేటివ్ హెడ్ ఉంటాడు, ఈ స్టోరీలు అయ్యి విని దీన్ని ఓకే చేసిన ఒక హెడ్ ఉంటాడు కదా, అతను ఎవరో తెలుసా, నితిన్ చక్రవర్తి అని అతని పేరు పెట్టుకున్నాడు. కానీ అతను ఎవరో నితిన్ రెడ్డి అతని పేరు. చూసారా, అతను రెడ్డి కులాన్ని హైడ్ చేసుకుని నితిన్ చక్రవర్తి అని పేరు పెట్టుకుని 2 కులాల మధ్య చిచ్చు పెట్టేదాన్ని ప్రజల్లోకి మెల్లగా, అంటే మంచినీటి బావి మొత్తాన్ని కలుషితం చేయకుండా ఇంక్ పిల్లర్తో ఒక్కొక్క డ్రాప్ వేస్తున్నారన్నమాట. కొన్నాళ్ళకి విషపూరితం అవుద్ది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ పెద్దలు ఎలా తెలుసుకుంటారు, ఎప్పుడు తెలుసుకుంటారు? అది మనకు తెలుస్తూ ఉంటాయి. మనకే వాళ్ళకి మధ్య అనేక వంతెనలు ఉంటాయి. ఆ వంతెనలన్నీ దాటి లోపల మన కాళ్ళు లాక్కొస్తాయి. ఇది సమస్య. ఎందుకంటే అతను రాష్ట్రపతి పరిపాలన ఏంటి, అర్జెంటుగా రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు అడుగుతాడు. అసలు వీళ్ళు గెలిచిన 10 నెలలకే అక్కడికి వెళ్ళిపోయి హడావుడి చేశాడు ఢిల్లీలో. ఇతను ఎలా మాట్లాడుతున్నాడంటే, వీళ్ళు ఇలా మెదలకుండా ఊరుకున్నారు అనుకోండి, అది నిజం అనుకుంటారు కదా ప్రజలు. అరాచకం అదే వైరల్ చేస్తారు. కానీ ఇతను చేసిన దుర్మార్గాలు, ప్రభుత్వం మారిన తర్వాత చేసిన దుర్మార్గాలను కూడా వీళ్ళు సరిగ్గా సమర్థవంతంగా తిప్పుకొట్టలేకపోయారు కదా. మా గొంతులు ఎంత సరిపోతాయి? మేము అటు ఇటు కూడా మాట్లాడగలిగిన వాళ్ళు. మేము న్యూట్రల్గా చూడాలి తప్ప ఒక పార్టీని భుజాన్ని వేసుకోకుండా ఇప్పటికే ఎక్కువ వేసుకున్నామని చెడ్డ పేరు ఉంది మాకు, మేము మంచివే మాట్లాడుతుంటే. సార్ ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు నాగమల్లేశ్వరరావు ఏదైతే ఉదాంతం జరిగిందో నీకు అదే కనిపిస్తుందా? మరి నీ కారు కిందే సింగయ్య పడిపోయారు కదా, మరి నీకు అది కనిపించలేదా? మరి మీ ప్రభుత్వ హయాంలోనే డాక్టర్ సుధాకర్ని కానివ్వండి, లేదంటే కార్ డ్రైవర్ని కానివ్వండి, వాళ్ళు దళితుల్ని మీరు డోర్ డెలివరీ చేశారు, అప్పుడు రాష్ట్రపతి పాలన గుర్తు రాలేదా అంటూ కొందరు విమర్శిస్తాం. మరి అదే విచిత్రం. నీకు అవన్నీ వాళ్ళు చేసి తెలిసి, వాళ్ళన్నీ చేసి కూడా సిగ్గు లేకుండా ఇలా మాట్లాడగలిగే దమ్ము వాళ్ళకి ఉంది. వీళ్ళు చేసిన మంచి చెప్పుకోలేరు, వాళ్ళ దుర్మార్గాన్ని కూడా ఎండగట్టలేకపోతున్నారు. ఇక్కడ ఎక్కడ లోపం ఉందో చూసుకోవాలి. ఈ ప్రభుత్వంలో పెద్దలో ఇది 3 పార్టీల కూటమి. కానీ నెపాన్ని ఏదన్నా చెడొస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు మొయ్యాలి. ఈ పాపాన్ని యేసు ప్రభు సిలువు మోసినట్టుగా ఈయన మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఎవరికాళ్ళు సైలెంట్గా ఊరుకుంటారు. వీళ్ళొక్కళ్ళే గింజుకోవాలా. వీళ్ళొక్కళ్ళే చంద్రబాబు గారు గంటల తరబడి చెప్తున్నాడు ఆ సంఘయ్య గురించి, ఆయన మాట్లాడాలా. ఏ మంత్రులు ఏమయ్యారు, మిగతా పార్టీలో ఏమయ్యారు, కూటమి ప్రభుత్వంలో ఎందుకు మాట్లాడతలేదు? సంఘయ్య గురించి చంద్రబాబు గారు మాట్లాడాలా. జగన్ ఏమనద్దు అనేటువంటి ఆర్డర్ ఎందుకు వచ్చింది? ఎవరి వైఫల్యం అది? కారు కింద పడ్డదే చూడలేదు, కళ్ళు లేవు ఎవరికైనా, అది చెప్పేవాళ్ళు కూడా. ఈ విషయంలో చాలా సీరియస్గా లేకపోతే రాష్ట్రపతి పరిపాలన అటువంటి, లేకపోతే ట్రంప్కి ఇచ్చేయండి అని అడుగుతాడు. అతను అడగటంలో తప్పే ఉంటుందండి. అలాగే అడుగుతాడు. మీరు తీసుకోవాల్సిన చర్యలు అతను జడిచిపోవాలా. ఏ మాట అంటే ఏమంటారో, వీళ్ళని మాట అనాలంటే, తప్పుడు మాట మాట్లాడాలంటే 1కి 100 సార్లు ఆలోచించుకునే పరిస్థితి క్రియేట్ చేశారా? చేయలేదు కదా. దయచేసి ఇప్పటికన్నా సరే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. నిజం నిర్భయంగా మాట్లాడచ్చు. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే కడిగేయచ్చు. కానీ ఈ అసత్యాలు, అబోధకల్పనలు, బురద జల్లటాలు అర్జెంటుగా ఆపకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి ఎవరు వచ్చి 2 నెలలకు ఒకసారి వచ్చి నేను ఉంటాను ఇడిపోమని చెప్తే మీరు ఇడిపోతే ఏంటి? జరిగేది అంతా జరిగిపోతున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి విమర్శలు చేయాలంటే ఆ విమర్శలు హేతుబద్ధంగా ఉండాలి, కానీ రక్తపాతం సృష్టించే విధంగా ఉండకూడదని, అటువంటి విమర్శలు చేయాలంటేనే వణికేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.